హాయ్ అండి. నేను డాక్టర్ గోపీనాథ్, ఆరుష్ చిల్డ్రన్స్ క్లినిక్స్‌లో పీడియాట్రిషియన్. ఇవాళ మనం డెంగ్యూ ఫీవర్ గురించి కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాము. డెంగ్యూ ఫీవర్ అనేది ఒక ఏడిస్ ఈజిప్టి అనే దోమకాటు వల్ల వస్తుంది. ఇది జనరల్‌గా డే టైమ్‌లో కుడుతుంది. ఈ మస్కిటోకి బ్రీడింగ్ ప్లేసెస్ వచ్చేసి స్టోరేజ్ వాటర్ అన్నమాట. నీళ్లు స్టోర్ అయిన ప్లేసెస్‌లో ఉంటుంది. డెంగ్యూ ఫీవర్ యొక్క లక్షణాలు స్టార్టింగ్ 2-3 రోజులు విపరీతమైన హెడేక్, బాడీ పెయిన్స్, హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. అలాంగ్ విత్ వామిటింగ్స్ కూడా ఉంటాయి. 4వ రోజు, 5వ రోజు నుంచి స్కిన్ ర్యాష్ వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతమైన వీక్‌నెస్ ఉంటుంది. డయాగ్నోసిస్ ఎలా చేస్తామంటే, ఒక రక్త పరీక్ష ద్వారా చేయొచ్చు. దీంట్లో 2 రకాలుంటాయి. కార్డ్ మెథడ్ అండ్ ఎలిసా మెథడ్. కార్డ్ మెథడ్‌లో మనకి ఒక అరగంటలో రిపోర్ట్ వచ్చేస్తుంది. ఎలిసా మెథడ్ మనకి ఒక 24 అవర్స్ పడుతుంది రిపోర్ట్ రావడానికి. డెంగ్యూ ఫీవర్ యొక్క ట్రీట్మెంట్ ఓన్లీ సింప్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే మనకి లక్షణాలను మాత్రమే ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఫీవర్‌కి పారాసెటమాల్ ఇవ్వాలి, పెయిన్ కిల్లర్స్ వాడొద్దు. ఓరల్ ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవాలి. ఒకవేళ వామిటింగ్స్ వల్ల ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోలేకుండా ఉంటే ఐబీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ మల్టీవిటమిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డెంగ్యూ జ్వరాన్ని మనం సరైన సమయంలో ఐడెంటిఫై చేయలేకపోయినా లేదా ఫ్లూయిడ్ ఇంటేక్ సరిగా లేకున్నా గానీ అది కాంప్లికేషన్స్‌కి దారితీస్తుంది. ప్లేట్లెట్ కౌంట్ తక్కువ అవ్వడం వల్ల స్పాంటేనియస్‌గా బ్లీడింగ్ లేదా బ్లడ్ వెసల్స్‌లోంచి ఫ్లూయిడ్ బయటికెళ్ళిపోవడం వల్ల రక్తం చిక్కబడడము, బీపీ లో అవ్వడము అండ్ ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది లంగ్స్‌లో గానీ, పొట్టలోకి కానీ వెళ్ళడం దాన్ని పాలిసిరోసైటిస్ అంటారు. వీటన్నిటి వల్ల పేషెంట్ షాక్‌లోకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి కాంప్లికేషన్స్ అరౌండ్ 5-10% పీపుల్‌లో మాత్రమే మనం చూడగలం. డెంగ్యూ ఫీవర్‌లో మనకి బాడీ పెయిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ టైంలో మనం పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఈ ప్లేట్లెట్ కౌంట్ ఏదైతే తగ్గుతుందో అది ఇంకా ఎక్కువ తగ్గే అవకాశం ఉంటుంది. డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ పడిపోతాయని అందరికీ తెలుసు. సో, ప్లేట్లెట్స్ తగ్గిన వాళ్ళకి ఎవరికి ప్లేట్లెట్స్ ఎక్కించాలి అంటే, పేషెంట్‌లో ఎవరికైతే 20,000 కంటే ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉండి బ్లీడింగ్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి, లేదా 10,000 కంటే ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉన్నోళ్ళకి మాత్రమే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు 90% పీపుల్‌లో మనకి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉండదు. ప్రొవైడెడ్ మంచిగా ఫ్లూయిడ్ ఇంటేక్ తీసుకుంటే. సో, ఎవరిని అడ్మిట్ చేయాలి డెంగ్యూ ఫీవర్ కేసెస్ అంటే, ఎవరికైతే ఓరల్ ఫ్లూయిడ్ ఇంటేక్ సరిగా లేకుండా ఉండి, కంట్రోల్ కాకుండా వామిటింగ్స్ అయితుంటే, లేదా 4, 5 రోజులు కంటిన్యూగా హై గ్రేడ్ ఫీవర్స్ 102, 103 ఉన్నా గానీ, లేదా ముక్కులోంచి కానీ బ్లడ్ రావడం, మోషన్‌లో, యూరిన్‌లో బ్లడ్ వస్తే, ఇంకా వెరీ లో ప్లేట్లెట్ కౌంట్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఎవరికైతే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సినంత అవసరం వచ్చిన వాళ్ళని అండ్ పీసీవీ లెవెల్స్ మరీ ఎక్కువ ఉన్న వాళ్ళని మాత్రమే అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము డెంగ్యూ జ్వరం అనేది ఒక భయంకరమైన జబ్బేమీ కాదు. అది ఒక నార్మల్ వైరల్ ఫీవర్ లాగానే ఉంటుంది. కానీ కరెక్ట్ టైంకి ఐడెంటిఫై చేయగలిగి అండ్ ఫ్లూయిడ్ ఇంటేక్ బాగా మనం ఇవ్వగలిగితే ఆ పేషెంట్‌ని మనం ఇంట్లోనే మేనేజ్ చేయొచ్చు. డేంజర్ సైన్స్ ఏమన్నా ఉన్నాయంటే బీపీ పడిపోవడం గానీ, బ్లీడింగ్ టెండెన్సీస్ గానీ, లేదా ప్లేట్లెట్ కౌంట్‌ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ నార్మల్‌గా ఉంటే మనం డెంగ్యూ ఫీవర్ నుంచి ఈజీగా రికవర్ అవ్వచ్చు. థాంక్ యూ.